పేతురు, కేఫా, ఇంకెవరైతే ఉన్నారు, జాన్, మీరందరూ ఏం చేయాలి తెలుసా? నాకు సాక్ష్యం చెప్పాలి. జేమ్స్, మీరందరూ నాకు సాక్ష్యం చెప్పాలి. ఈ పేతురు, యాకోబు, యోహాన్లు ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది శిష్యులందరినీ నాకు సాక్ష్యం చెప్పాలి, నాకు సాక్ష్యం చెప్పాలని అడుగుతున్నాను. ఏ సాక్ష్యం చెప్పారు చెప్పండి. నేను యేసుక్రీస్తులోకి రాకముందు పేతురు గారు ఇలా చెప్పాడు ఆ సాక్ష్యం. నేను యేసుక్రీస్తులోకి రాకముందు నా గడ్డం గుబురుగా ఉండేది, నేను నిలువు టంగిలు వేసుకుని తిరిగేవాడిని. దేవుని దయ వల్ల బోట్ల మీద తిరిగే నన్ను జాగ్రత్తగా దేవుడు కార్ల మీద తిప్పుతున్నాడు. ఎంతకన్నా గాడ్స్ బ్లెస్సింగ్ ఏముంటుంది అన్నాడా? ఈ తరం కేఫాలు అయితే ఇలాగే చెప్తారు. దేవుళ్ళలోకి రాకముందు మేము ఎలా ఎండలో తిరిగేవాళ్ళం, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తిరిగేలా మేము సుఖభోగాలతో ఫ్లైట్లో తిరుగుతున్నాము. ఇదిగో ఫ్లైట్లో దిగుతున్నారు, మళ్ళీ ఫ్లైట్లోకి సెల్ఫీ. మనం కూలిపోయిన ఫ్లైట్ ఎక్కించాలండి వీళ్ళందరినీ. ఆ ఫ్లైట్లో సెల్ఫీ, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు సెల్ఫీలు, ఫ్లైట్ దిగుతున్నప్పుడు సెల్ఫీలు, ఫ్లైట్ నుంచి మళ్ళీ వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు సెల్ఫీ, అక్కడ ఎయిర్పోర్ట్లో సెల్ఫీ. అంటే వాళ్ళు ఎందుకు చూపిస్తారంటే ఈ ప్రాస్పరిటీ అనే ఈ హై ఫిగర్స్ ఎవరైతే ఈ పాస్ కలిసిని ఏం చేస్తారంటే ఈ పాస్ కలిసిని తీసుకొచ్చి దేవుడు మమ్మల్ని ఎంత బ్లెస్ చేస్తాడు. ఇదిగో 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చుని మేము టిఫిన్ చేస్తున్నామంటే దేవుడు మమ్మల్ని చెప్పండి ఎంత బ్లెస్. ఇది విట్నెస్ కాదు నన్ను అడిగితే, ఇది సాక్ష్యం కాదని అడిగితే. దీన్ని ఎవడన్నారు సాక్ష్యం అని? మీరు దేవుడి పేరు మీద ఆ డబ్బుని మీరు లగ్జరీగా ఉపయోగిస్తున్నారు. ఫ్లైట్లో తిరిగేది దేవుని డబ్బు, మీ రెస్టారెంట్లో మీరు తిని బలుస్తున్నది దేవుని డబ్బు. నీ రెక్కల కష్టాన్ని ఉపయోగించుకో, నీకు జీతబత్యాలు దేవుడైతే ఇచ్చాడు అది ఉపయోగించుకో. కానీ పేదల సొమ్మును నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? దానికి పేరుకి నువ్వు సాక్ష్యం అని పెడుతున్నావు. అది సాక్ష్యమా? అబద్ధ సాక్ష్యం. అది కల్ట్ విట్నెస్. అది దేవుని తరపున సాక్ష్యం అంటారు. పేతురు గారిని అన్నాడు నువ్వు నాకు సాక్ష్యం అంటాడు. ఇప్పుడు చెప్పాడు స్టేట్మెంట్, మీరు నాకు సాక్షిగా ఉండాలని చెప్పాడు. సాక్ష్యం స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఈ రెఫరెన్స్కి నెరవేర్పు కనబడుతుంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 14 వచనం, 1వ అధ్యాయం 8వ వచనానికి నెరవేర్పు 2వ అధ్యాయం 14 వచనం. అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లా, నేను యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు సాక్ష్యం ఎలా చెప్తున్నాడు చెప్పండి. నేను రాకముందు చేపలు పట్టుకునేవాడిని, నేను రాకముందు బోట్లో తిరిగాడు, నేను రాకముందు ఇదిగో నా గుబురి గడ్డం, నేను రాకముందు మాకు సరి అయిన పూట అన్నం కూడా ఉండేది. ఈ సాక్ష్యాలు చెప్పలేదు. పేతురు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా? 16వ కీర్తన, 118వ 110వ కీర్తన, పాత నిబంధన పుస్తకాలు ఇవన్నీ ఎత్తి వాక్యము ఉపదేశిస్తున్నాడు. అది విట్నెస్ అంటే. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ సాక్ష్యాలు చెప్పడం కాదు. సాక్ష్యం అంటే నీ నా మాటలు చెప్పడం కాదు. పేతురు ఏం చేస్తున్నారు చెప్పండి? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే ఎవరికి సాక్షులుగా? ఆయనకి సాక్షులు. ఆయనకి మనం సాక్షులం అయితే ఆయన గురించి చెప్పాలా, నా గురించి చెప్పుకోవాలా? నేను ఆయనకి సాక్షులు అయినప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. నేను ఆయన సాక్షులు అని చెప్పి నా సాక్ష్యం చెప్పుకుంటే నేను నాకు సాక్షిని అవుతాను తప్ప నేను ఆయనకి ఎలా సాక్షిని అవుతాను? కోర్టులో పిలిచి సాక్ష్యం చెప్పరన్నప్పుడు నువ్వు ఎవరి కోసం చెప్పాలి? వాడు ఎవడైతున్నాడో అక్యూజ్డ్, వాడికి ఎగనెస్ట్గా నువ్వు సాక్ష్యం చెప్పాలనుకుంటే అక్యూజ్డ్కి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. అయ్యా వచ్చాడయ్యా, ఆ కిటికీ ఆడి తీస్తున్నప్పుడు నేను చూశాను, బండి వేసుకుని వచ్చాడండి. ఆ ఎదవతో పాటు ఇంకో నల్ల ఎదవ ఎవడో ఉన్నాడు, ఆడు కూడా వచ్చాడు. 2:30 అవుద్దండి నైటు. ఇది కదా సాక్ష్యం. నేను కోర్టులోకి ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పకుండా నేనండి ఉదయానికి 2 సార్లు టిఫిన్ చేస్తానండి, మధ్యాహ్నం కూడా అటు ఇటుగా మళ్ళీ 12:30 కల్లా భోజనం చేస్తానండి, సాయంత్రానికి మళ్ళీ నేను అటు ఇటు తిరిగి కొంచెం స్నాక్స్ అవి తిని మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తానండి, సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేస్తానండి, బయటకు వెళ్ళి అలా వచ్చాను. ఇవన్నీ చెబుతూ కూర్చున్నాక జడ్జి గారు నన్ను ఏమంటారు చెప్పండి? ఎవడరా నువ్వు? నేను సాక్ష్యం చెప్పండి, నీకోసం ఎవడో చెప్పమంటారా? నీ స్నానం చేస్తే చేయకపోతే ఏంటి? నువ్వు టిఫిన్ 2 సార్లు చేయడమే అన్ఫిట్ కాదు. నువ్వు 2 సార్లు టిఫిన్ ఏంటి నీకు? ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పు. విలువైన సమయాన్ని కోర్టుకి చెప్పాల్సిన విలువైన సమయాన్ని నువ్వేంట్రా చెప్పేదంటే దాని సాక్ష్యం అంటారు. కొట్టి పడేసి బయటకు వస్తే ఇంకొకసారి విలువైన సమయాన్ని వేసాడు, 6 రోజులు జైల్లో వేస్తానేమనుకున్నావు అంట. జడ్జి పవర్ ఉంటుందిగా, విల్ పవర్ ఉంటుందిగా జడ్జి గారికి. కోర్టులో ఫోన్ మోగిందంటే తీసుకెళ్ళి 1 డే కూర్చోబెట్టే పవర్ ఉంటుంది వాళ్ళకి. అది డిఎస్పీ అయినా ఎవరైనా. అలాంటి గొప్ప సాక్ష్యం బాగా వినండి. ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు సాక్ష్యం అంటేనే మనకు అర్థమవుతుంది. మన కోసం చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, ఇతరుల కోసం చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు క్రైస్తవ వెలుగులో నా కోసం నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, నా ప్రభువు కోసం చెప్పేదే సాక్ష్యం. సాక్ష్యాలు పేరు మీద ఏం చెప్తున్నారు? ప్రభువుని మరుగు చేస్తున్నారు చెప్పండి, మీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారు.
పేతురు గారు మొదలెడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో సహోదరులారా, ప్రజలారా అని మొదలుపెట్టిన పేతురు గారు, పామరుడైన పేతురు గారు ధర్మశాస్త్రంలో మూలాలెత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడ యోవేలు చరిత్ర, ఎక్కడ 16వ కీర్తన, ఎక్కడ 117వ కీర్తన, ఈ కీర్తనని ఎత్తి మాట్లాడి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే, ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో దావీదును కోట్ చేశాడు, అబ్రహామును కోట్ చేశాడు, మోసేను కోట్ చేశాడు, భక్తులను కోట్ చేశాడు, వీళ్ళందరిని కోట్ చేసి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే ఆ వాక్యాన్ని వివరించినందుకు మారిన వారి సంఖ్య చెప్పండి. పేతురు గారు గుచ్చి పేతురు గారు చెప్పుకుంటే 3000 మంది మారతారా? పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారారంటే అక్కడ సీక్రెట్ ఏంటి చెప్పండి? లేఖనాలు వివరించారు. చర్చ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో చెప్పిన రెఫరెన్స్ వివరించాలి, లేఖనాలు వివరించాలి. నా ముందు మాట్లాడినోడు కూడా రెఫరెన్సే వివరించాలి. నేను నిలబడినా రెఫరెన్స్ వివరించాలి, నా తర్వాత ఎవరు నిలబడినా రెఫరెన్స్ వివరించాలి. ఇక్కడ ఆకర్షణీయమైనది ఏదంటే రెఫరెన్స్ అర్థమయ్యేలా వివరిస్తారు. అదే అట్రాక్షన్. ఇక్కడ వర్షిప్ బాగుంటుందండి, లైట్లు ఆపుతారండి, లైట్లు వేస్తారండి, పొగ వదులుతారండి. ఈ పొగలో తిరిగే బ్యాచ్ ఏంటి నాకు అర్థమవుతుంది, మరి శ్మశానాల్లో తిరిగే రేటు నాకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో పొగలోంచి వచ్చేస్తున్నారు పాస్టర్ గారు, అలా పొగలోంచి వస్తారు, అలా కోటేలా తీస్తారు, కోటేలా తీసి ఇలా జేబులో చెయ్యెట్టి హల్లెలూయా అన్నాడు. ఇలా చెయ్యేలా హల్లెలూయా అనగానే హల్లెలూయా అంటారు. అంత స్టైల్ బ్యాచ్. పొగలో తిరుగుతున్నా నేను పొగ బ్యాచ్ అంత అడుగుతున్నా. మీకు ట్రూత్ అంటే తెలియదు. ఆ వర్షిప్ చేస్తున్న బ్యాచ్ కాడికి మార్క్స్ సువార్త ఎన్నో పుస్తకం అడిగితే తెలియదు వాడికి, యోహాను సువార్త ఎన్నో పుస్తకం అంటే తెలియదు వాడికి. వర్షిప్లు చేస్తున్నారు. మీకు ట్రూత్ నేర్చుకోండి, ముందు వాక్యం నేర్చుకోండి, రెఫరెన్స్ ఏంటి నేర్చుకోండి, ఉద్దేశాలు ఏంటో నేర్చుకోండి, అప్పుడు చేయండి. ఈ వర్షిప్లు దేవుని దృష్టికి ఘనంగా ఉంటాయి. అందుకే పేతురు గారు నిలబడ్డారు. పండితుడు కాని పామరుడు పండితులందరూ వింటుండగా పండితులను సైతం కదిలించాడంటే పేతురు గారిలో పాండిత్యం ఉందా? పేతురు గారిలో యూనివర్సిటీ విద్య ఉందా? ఐటీ సెక్టర్ నుంచి వచ్చిన బోధకుడా ఆయన కాదు. చేపలు పట్టుకుని సాయంత్రానికి 4 చేపలు పడితే అమ్ముకునే పూట మెతుకులు కొనుక్కుని తినేసే ఒక సామాన్యుడైన మాసిపోయిన గడ్డం సిరిగిపోయిన బట్టలేసి తిరిగే ఒక సామాన్యుడైన పామరుడైన వాడు ఇంతమందిని ఎలా మార్చగలిగాడంటే ఆయనకి పాండిత్యం తెలియదు, ఏమీ తెలియదు. ఆయన అంతలా మార్చడానికి కారణం ఒక్కటే, రెఫరెన్స్ వివరించాడు. అదే సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ వివరించారు. ఎన్ని రెఫరెన్స్? ఇంకా 3వ అధ్యాయం రండి ఒకసారి. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, త్వరగా 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెలుచుండగా ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఒక వండర్ జరుగుతుంది, ఒక మిరాకిల్ జరుగుతుంది. చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అక్కడ అడుక్కుంటున్నాడంట. క్షమించండి, అక్కడ భిక్షాటన చేస్తూ ఆయన కూర్చున్నప్పుడు ఆ భిక్షాటన చేస్తున్న వాడిని కూడా పేతురు యోహానులు గౌరవించారట. వాళ్ళని అడుగుతున్నాడు, ఈ భిక్షాటన చేస్తున్నాడు, అయ్యా ఏదన్నా ధర్మం చేస్తారా అని అడిగితే పేతురు యోహానుల దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు స్పీకర్ దగ్గర అయితే అకౌంట్లో ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్పీకర్ దగ్గర ఏమన్నా చెప్పండి? లగ్జరీ. ఆయన ఎవరో వేసుకున్న షూ కాస్ట్ 2 లక్షలు. షూ ఇల్లు వెళ్తే బాగుండు, అలా వెళ్తాం రాత్రులు. షూ కాస్ట్ 2 లక్షలు. టీ షర్ట్ ఎంతో మంది చూసారు, అలా మళ్ళీ ఫేస్బుక్లో పెడతారు సిగ్గు లేకుండా. వాళ్ళు వేసుకున్న టీ షర్ట్ ఎంత? 1,50,000 టీ షర్ట్. ఎంత బలిసిందో టీ షర్ట్ 1,50,000, షూ 2 లక్షలు. అలాంటి స్పీకర్లు కాదు వీళ్ళు. వాళ్ళ స్పీకర్లు, ఈ స్పీకర్లు గొప్ప స్పీకర్లు ఆడో చెప్పిన, ఆ పూటకి వేసుకోవడానికి బట్ట, ఆ పూటకి తినడానికి ఇప్పుడు మెతుకులు, దేవి చాలు, ఈ సంతుష్టి సహితమైన భక్తి మాకు చాలు, మాకు సూట్లు బూట్లు ఏమొద్దు అన్నారంట. సింపుల్గా వస్తారు, వెళుతున్నారు. ఆ భిక్షాటన చేసుకున్నోడికి ఏం తెలియదు, అడుగుతున్నాడు ఏమైనా చేయండి అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర పర్సులు లేవు, సంచులు లేవు, ఏమీ లేవు. ఒక మాట అన్నారు, మా దగ్గర ఏమీ లేవు కానీ ఎండి బంగారముల కన్నా గొప్పది ఒకటి ఉంది, ఏమంటావా అన్న. ఆ ఎండి బంగారం కన్నా గొప్పది నజరేయుడైన యేసు నామం. లే, ఆ యేసు నామమును ఆజ్ఞాపిస్తున్నాం లే అనగానే వాడు లేచి పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. గంతులు వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు పబ్లిక్ అంతా అలా ఫామ్ అయ్యారట. అలా ఫామ్ అయిన వెంటనే రండి, ఇంకా నడవలేని బ్యాచ్ ఎవరున్నారో వీల్ చైర్లు అలా తీసుకురండి లైన్లో అనలేదు. మెల్లగా లేచి కొంచెం నడిచి స్లో బెటా స్లో స్టాప్ అన్నారంట. అదో రకమైన వాయిస్లు ఉంటాయండి.
బిడ్డను స్లోగా నడిపించండి, బిడ్డను అలా నడిపించండి. స్లో లే, యేసు నామం నీకు చెబుతున్నాను, లే, పరిశుద్ధాత్మ అభిషేకం నీ కాలంలోకి దూరునుగాక. అరికాలు ఇప్పుడే చిందుమని లేడు వలె గంతులేను గాక. దేవుడు చెప్పాడు, ఇదిగో పక్షిరాజు వలె నేను ఎగరవేస్తాను దేవుడు చెప్పాడు. లే లే అనగానే ఇది అప్పటివరకు కుదురకుండా లేచిపోతాడు. ఇలాంటి విట్నెస్లు ఎన్ని జరిగిన ఫేక్ విట్నెస్లు ఇవన్నీ. పేతురు గారు, యోహాను గారు రియల్గానే మిరాకిల్స్ లేవంటలేదు, జరిగాయి. నిజంగానే ఒక అద్భుతాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ దేనికి పునాదే సరి చెప్పండి? వాక్యం. మిరాకిల్ చేసిన వెంటనే మొదలెడుతుంది నెక్స్ట్ మిరాకిల్ ఇంకెక్కడ అనలేదు. మరలా అద్భుతాన్ని ఎక్కడ చేయాలి ఇది ఏమనలేదు. వారు మరలా ఏం చేస్తున్నారు? 11 వచ్చిన నుంచి చూడండి. 11 వచ్చిన నుండి పేతురు యోహానులు నిలబడి పట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆ మిరాకిల్ చూసి విస్మయం అందుతున్నప్పుడు, మా చేతుల్లో శక్తి ఉందని, మా మిరాకిల్ సెంటర్ మాదే గొప్పదని, మా దగ్గరకు వచ్చిన వారు ఏ వ్యాధి అయినా సరే మఠుమాయమైపోద్దని, మెడికల్లో కూడా తేలని రోగాలు మా దగ్గర తేలిపోతాయని, హెచ్ఐవి కేసులు తగ్గిపోతాయని, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు, షుగర్లో, బీపీలు, అల్సర్లు, నడువు నొప్పులు, కాలు నొప్పులు, కీలసలుపులు, పిప్పలు బాధ, అరికాల మంటలో ఏవైతే ఉన్నావో మా దగ్గరికి రండి, అన్ని తగ్గిపోతే ఇదిగో నజరేయుడైన యేసు నామమున మీ కళ్ళ ముందు అద్భుతం చేసావు, ఇకపై కూడా మేము చేస్తాం, రోగుల్లారా రండి, స్వస్థత పొందండి, వెళ్ళండి. ఇది సాల, మామూలు సాల కాదు, ఇది స్వస్థత సాల అనలేదు. ఏమన్నారు చెప్పండి? అందరూ ఆ మిరాకిల్ చూసి ఒక్కసారి అటెన్షన్లోకి వస్తే, అటెన్షన్లోకి వచ్చిన పబ్లిక్ని మరింత అటెన్షన్లోకి ఎక్కడ తీసుకొచ్చారు చెప్పిన? వాక్యం, 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 వాక్యం. ఇది బైబిల్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు సాక్ష్యం అంటే అలానే చెప్పారు. ఏం చెప్తున్నారు పేతురు గారి కిందికి? పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మా సొంత శక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చి మీరెందుకు మా వైపు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు దేవుడు. అదిగో మొదలుపెట్టి చూడండి, వాళ్ళు ఏ వ్యూలో ఉన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి స్టోరీని ఎక్కడికి లాక్కెళ్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళు అడుగుతున్నది ఏంటి? మిరాకిల్. వాళ్ళు చెప్తున్నది ఏంటి? వాక్యం. మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? దేవుని వైపు చూడండి, కార్యం చేసిన దేవుడు. ఇప్పుడు మా సంఘానికి రండి, మా వైపే చూడండి. ఇదిగో ఏ దుకాణం దగ్గర పెడితే ఆ దుకాణం దగ్గర పెన్నులు కొనకండి. ఆ స్టాల్ మంది, అది కపాల స్టాల్. అది పేరు మార్చుకోండి, ఇంక నన్ను అడగండి. అది కపాలం మందే. ఆ స్టాల్లోనే కొనండి, ఈ స్టాల్లోనే కొనండి. ఇదిగో కచ్చిపులు, ప్రార్థన కచ్చిపులు పట్టుకుని వెళ్ళండి, మంచిది జరుగుద్ది. ఆవిడెవరో 5 సంవత్సరాల నుంచి ఉతకలేదు, గోల ఇంట్లో 5 సంవత్సరాలు ఎందుకు ఉతుకుతలేదు, అన్నీ మీదేసుకుని పడుకుంటుందంటే ఇలా చచ్చిపోతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, మా అన్నయ్య మా అమ్మ కచ్చి పుదుతలేదు అని కచ్చిపులు ఉతకరు అని అడుగుతున్నాను. ఈ ప్రార్థన కచ్చిపులు, ప్రార్థన పెన్నులు, ఇవి అభిషేకం. మీకు ఏ పెన్ను ఎలా రాస్తుందో తెలియదు, కానీ మన కపాలంలో కొన్న పెన్ను మాత్రం చకచకా రాస్తాం. కపాల స్థలం తెలుసు కదా, ఇక నన్ను అడగండి, ట్రాన్స్లేషన్ చేసుకోండి. నేను అడుగుతున్నాను, ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు లేరా? మా వైపు చూడండి అడిగారా? వాళ్ళు మిరాకిల్స్ చేసి చెబుతున్నారా? పేతురు గారు నిలబడి, మీరు 11 వచ్చిన ఇంటికి వెళ్ళిన చదవండి, 26 వచ్చిన వరకు మొత్తం ఒక సుదీర్ఘమైన ప్రసంగం చెప్పారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు బెస్ట్ స్పీకర్స్ అంటే, వాళ్ళిద్దరు కలిసి నిలబడి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే అందులో మీరు ఇంటికి వెళ్ళిన రాసుకోండి. అందులో రెఫరెన్స్ చెప్పిన ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 వచనం కోట్ చేస్తాడు, 18వ వచనం కోట్ చేస్తాడు, 19వ వచనం కోట్ చేస్తాడు, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు కోట్ చేస్తాడు, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం కోట్ చేస్తాడు, ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం కోట్ చేస్తాడు, ఆదికాండంలో పితరుల ముగింపు చరిత్రను కోట్ చేస్తాడు. మొత్తం కోట్ చేసి ఆ ప్రసంగాన్ని ల్యాండింగ్ ఎక్కడికి తెస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు పునరుద్ధానం దగ్గర తెస్తాడు. అది సాక్ష్యం అంటే. సాక్షిగా నిలబడ్డం అంటే తెలుసా? వాక్యం చెప్పడానికి నిలబడ్డం. వాక్యం చెప్పాలంటే నీకేం తెలియాలో తెలుసా? వాక్యం వివరించడం తెలియాలి. అది తెలియకపోతే నువ్వు ఆయనకి సాక్షివే కాదు. నీకు అది తెలియకపోతే నువ్వు బైబిల్ ఎందుకు చదువుతున్నావో నీకు తెలియదు. ఆయన గూర్చి నీకు వివరించడం రాకపోతే నీ భక్తిని నువ్వు ఎందుకు గడిస్తున్నావో నీకు తెలియదుగాక తెలియదు.